అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో లాయర్ దారుణ హత్యకు గురయ్యాడు. చంపాపేటలో ఇజ్రాయెల్ పై కత్తితో దాడి చేశాడు దస్తగిరి. కాపు కాచి లాయర్ ను కత్తితో నరికాడు దస్తగిరి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లాయర్ ఇజ్రాయెల్ మృతి చెందాడు. దాడి తర్వాత పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు నిందితుడు దస్తగిరి. ఇజ్రాయెల్ ఇంటిపై ఉన్న మహిళకు దస్తగిరి వేధించినట్టుగా తెలుస్తోంది. లాయర్ ఇజ్రాయెల్ ను ఆశ్రయించింది సదరు మహిళ. దస్తగిరిపై లాయర్ ఇజ్రాయెల్ ఫిర్యాదు చేశాడు. లాయర్ పై కోపం పెంచుకున్నాడు దస్తగిరి. ఇజ్రాయెల్ ను చంపేందుకు 4 రోజులుగా ప్లాన్ చేస్తున్నాడు. మృతుడి ఇంటి దగ్గర పలుమార్లు నిందితుడు రెక్కి నిర్వహించాడు. ఉదయం బయటకు వెళుతున్న ఇజ్రాయెల్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు ఇతగాడు. లాయర్ ఇంట్లో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు దస్తగిరి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఘటనా ప్రదేశంలో అక్కడికి వెంటనే చేరుకోవడం జరిగింది. పోలీసులు చేరుకొని ఆ ఘటనా ప్రదేశం దగ్గర ఆ వాతావరణ పరిస్థితిని వాళ్ళక్కడ సమీక్షించడం జరుగుతోంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్ లో దారుణం జరిగింది. లాయర్ దారుణ హత్యకు గురయ్యాడు. చంపాపేటలోని ఇజ్రాయెల్ పై కత్తితో దాడి చేశాడు దస్తగిరి. కాపు కాచి లాయర్ ను కత్తితో నరికి చంపాడు దస్తగిరి. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. కాపు కాచి ఎందుకంటే ఆ ఇంట్లో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. ఏ టైంలో బయటకు వెళ్తుంటాడు, ఏ టైంలో వస్తూ ఉంటాడు అనేది కాస్త క్లారిటీ ఉండే అవకాశం ఉంటుంది దస్తగిరికి. ఈ నేపథ్యంలో అక్కడ కాపు కాచి మరి లాయర్ ని హతమార్చడం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. క్లూస్ టీం అక్కడికి చేరుకునే ఆధారాలను సేకరిస్తోంది. ఈ ఘటనపై లాయర్ కూతురు లాయర్ కుమార్తె రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆమె ఏముంటుందో చూద్దాం. వాళ్ళకి సర్వెంట్ ఉంటారు కదా అపార్ట్మెంట్స్ కి, ఆ సర్వెంట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. వాళ్ళకి ఒక పాప. దస్తగిరి ఇస్ డిఫరెంట్ పర్సన్. నేను చెప్తున్నది వాట్ ఇష్యూ మెయిన్ ఎవరి వల్ల అయింది. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వాళ్ళకి ఒక పాప ఉంటుంది. సో వైఫ్ ఈ దస్తగిరి అనే ఆయన అపార్ట్మెంట్స్కి వెళ్ళి ఎలక్ట్రీషియన్ వర్క్ అవన్నీ చేసినప్పుడు దే హ్యాడ్ ఎన్ అఫైర్. సో ఇది ఇష్యూ వచ్చి సెక్రటరీ దగ్గర ఏదో తెలియదు, ఐడియా లేదు సార్. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ ఇన్ ది సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్, క్రిస్టల్ బార్ పక్కకు. దాని తర్వాత మా డాడీ ఏం చేసిందంటే 1 month బ్యాక్ ఆయన కాల్ చేసి ఎక్కడున్నో ఇంట్లో వర్క్ ఏదున్నా మేము ఆయనలో పిలిచాం. ఎక్కడున్నో అంటే ఈ సెట్ ఎంటైర్ ఏదైతే అయ్యిందో, ఏది అఫేర్ ఉందో అదంతా చెప్పినాము. అరే అవి అంతా ఎందుకురా, వచ్చి పని చేసుకోమంటే నువ్వే దాపెట్టిన వాళ్ళని. మా డాడీకి అపార్ట్మెంట్ లో గ్రౌండ్ ఫ్లోర్, మా డాడీ ఆ బ్లాక్ అని అపార్ట్మెంట్స్ నువ్వే దాపెట్టిన వాళ్ళని, నువ్వు మా ఇద్దరిని అరేంజ్ చేయి, ఇప్పుడు మా ఇద్దరిని కలుపు అంటే నేను బ్రోకర్ని కాదు, నేను అడ్వకేట్ని అని మా డాడీ చెప్పిన. మా డాడీ దస్తగిరికి ఒక్కడున్నప్పుడు వస్తుంది దస్తగిరి వస్తుంటే మా డాడీ ఇది సేఫ్ కాదు, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, సంథింగ్ ఇస్ గోనా హ్యాపెన్ అని మా డాడీ ఇది సేఫ్ కాదు, ఆ కంప్లైంట్ ఇద్దామనే ముందు మాకు చెప్పిండు. అక్కడ ఇట్లా అయితే నేను కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు ఏంటి ఈ ఇన్సిడెంట్, ఇలా కంప్లైంట్ ఇద్దామా? ఓకే, రీసెంట్ బిట్వీన్ 10 days. ఓకే కంప్లైంట్ ఇచ్చారా? వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినారు. వాళ్ళు మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. అప్పుడు బయటికి రాగానే క్యూ మేరే పర్ కంప్లైంట్ కియా సార్, తప్పటి మాన్నాక కంప్లైంట్ ఎందుకు ఇచ్చినా సెట్ అయిపోతుండే అని అన్నారంట. సరే ఫైన్ అని చెప్పి ఆయన కంప్లైంట్ అదంతా తీసుకున్నాక వచ్చేసినాక ఎవ్రీడే వచ్చి ఇక్కడ రెంటెడ్ ఉంటారు సింగిల్ పోర్షన్లో, వాళ్ళ డాడీ ఉంటాడు. ఆ డాడీ దగ్గరికి వచ్చి ఆ తాత దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు వచ్చి ముచ్చట్లు పెట్టడం స్టార్ట్ చేసినాడు. ఈరోజు మార్నింగ్ కూడా ఈ టాక్ విత్ ద అంకుల్, ఆ ముసలైనతో మా డాడీ ఇట్లా టర్న్ తీసుకొని, ఇది మా బ్లాక్స్ మా ఇల్లు టర్నింగ్ దగ్గరకు వచ్చేసి అపార్ట్మెంట్ పేరు మీద ఉండే లోటస్ అపార్ట్మెంట్ పక్కన బిల్డింగ్ డబుల్ స్టోర్ 9-7 అతను పెట్టుకున్నది ఆ లోటస్ అపార్ట్మెంట్ వాళ్ళకి. ఆయన పెట్టుకుంది శ్రీనివాస అపార్ట్మెంట్. మా డాడీ గ్రౌండ్ ఫ్లోర్ లో అపార్ట్మెంట్ లో ఉంది. ఆల్రెడీ ఇంకో పోర్షన్ అక్కడ మీరు చూస్తే అక్కడ పేరు ఉంటుంది మా డాడీది ఇజ్రాయెల్. రైట్, అది లాయర్ కుమార్తె చెబుతోంది. ఇది గత కొన్ని రోజులుగా అక్కడ రెక్కి నిర్వహించడం జరిగింది. రెక్కి నిర్వహించిన తర్వాత ఇప్పుడు బయటకు వెళ్తాడు, ఏ టైంలో వెళ్తూ ఉంటాడు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత పూర్తిగా రెక్కి నిర్వహించిన తర్వాతే ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడంటూ కూడా చెప్పుకొస్తోంది ఆమె. ఈ నేపథ్యంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, కేవలం దస్తగిరి మాత్రమే ఉన్నాడా, లేకపోతే ఈ వెనకాల ఇన్ఫాక్ట్ దస్తగిరి వెనకాల ఇంకా ఎవరైనా ఉన్న పరిస్థితి ఉందా? అప్డేట్స్ అందించేందుకు పెట్రీషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఎస్, ఐఎస్ సదర్న్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన హత్య.
ఒకవైపు పాత కష్టాల వల్లనే అడ్వకేట్ని అతి దారుణంగా హత్య చేసిన ఒక వ్యక్తి చెంపపేటలో పూర్తిగా చూసుకుంటే కూడా చెంపపేట ఈస్ట్ మారుతి నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అడ్వకేట్ రంగారెడ్డి కోర్టులో పనిచేస్తున్న ఇజ్రాయెల్ అనే ఒక అడ్వకేట్ని అతి దారుణంగా హత్య చేశారు. వెంటనే హుటాహుటిగా కాంచన్బాగ్ హాస్పిటల్కి తరలించారు. ఒకవైపు చంపిన వ్యక్తి దస్తగిరి ఎలక్ట్రీషియన్ అని తెలుస్తుంది. ఆ ఇంట్లోనే పనిచేస్తున్న దస్తగిరి యజమానిని అత దారుణంగా హత్య చేశారు. మరోవైపు బాధితురాలకి మరియు దస్తగిరికి కొంచెం ఇల్లీగల్ ఎఫైర్ ఉందని అంటూ కూడా సమాచారం వస్తుంది. ఆ ఎఫైర్ పూర్తిగా ఉన్నప్పుడు అనేకసార్లు ఇజ్రాయెల్ అడ్వకేట్ అనేకసార్లు దస్తగిరిని బెదిరించడం జరిగింది. ఆ తర్వాత నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. వివాహితంతో నీ సంబంధం ఉండడము అది కరెక్ట్ కాదు అని అనేకసార్లు చెప్పినప్పటికీ కూడా దస్తగిరి మీరే మమ్మల్ని కలపాలి, నేను తనతో తప్ప ఇంకా ఎవరితో ఉండను అంటూ ఇటు చెప్పినప్పటికీ కూడా ఇజ్రాయెల్ వెళ్ళి స్థానికంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. దస్తగిరి ఎలక్ట్రీషియన్ పనిచేస్తూ ఇజ్రాయెల్ దగ్గర ఆ అపార్ట్మెంట్స్లో శ్రీనివాస్ అపార్ట్మెంట్స్లో పనిచేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇరుపక్కల అంటే చుట్టుపక్కల ఉన్న హౌసెస్ దగ్గర కూడా ఎలక్ట్రీషియన్ ఏ పని ఉన్నా అతను వస్తూ ఉంటాడు. ఆ పని చేసుకొని వెళ్ళిపోతాడు. ఈ క్రమంలోనే ఆ వివాహితతోని మరి దస్తగిరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వాళ్ళు సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టాడు. ఈ విషయమే ఇజ్రాయెల్కి తెలిసిన తర్వాత ఇద్దరికి కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఇద్దరు కూడా ఇది చేయడం కరెక్ట్ కాదు, ఇది ఫ్యామిలీస్ ఉండే ఏరియా, ఇదంతా చేయొద్దు అంటూ గతంలో చెప్పినప్పటికీ కూడా దస్తగిరి అనేకసార్లు ఇజ్రాయెల్ని బెదిరించడం, ఆ తర్వాత మీరే మమ్మల్ని కలపాలి, పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్లారు అంటూ ఇటువంటి ప్రశ్నించినప్పటికీ కూడా ఇజ్రాయెల్ వినకపోవడం, ఖచ్చితంగా ఇది బంద్ చేయాలి, ఇటువంటి ఘటనలకు పాల్పడొద్దు అంటూ క్లియర్గా చెప్పిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దస్తగిరి వినకుండా మా ప్రేమని కానీ లేకపోతే వివాహితతో ఉన్న అక్రమ సంబంధంని విడతీస్తావా అనే ఒక ఉద్దేశంతో రెక్కి నిర్వహించి ప్రీ ప్లాన్గా హత్య చేశాడు. అతి దారుణంగా అతను కోర్టుకు వెళ్తున్న సమయంలో రంగారెడ్డి కోర్టులో అతను హైకోర్టు పనిచేస్తాడు, డిస్ట్రిక్ట్ కోర్టులో పనిచేస్తాడు. అతను వెళ్తున్న సమయంలో బైక్లో యాక్టివాలో వెళ్తున్న సమయంలో ఎవరు లేని చోట అంటే ఎల్ఏ రోడ్ అతనికి తెలుసు కాబట్టి రూట్ రెక్కి నిర్వహించి ఎవరు లేని సమయంలో అతి దారుణంగా పొడిచి చంపాడు. పూర్తిగా స్థానికులు 100కి కాల్ చేశారు. ఆ తర్వాత అంబులెన్స్కి కాల్ చేసి హుటాహుటిన అతన్ని స్థానికంగా ఉన్న మారుతి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మనతో పాటు అడ్వకేట్ ఉదయ్ కాంత్ కూడా మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి ఆయనకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఉదయ్ గారు, ఈ ఘటనకు సంబంధించి మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే ఒక లాయర్ తన విధులు నిర్వహించేందుకు బయటకు వచ్చిన సందర్భంలో తన మీద అటాక్ జరిగిన పరిస్థితి. ఇది తన విధులు నిర్వహిస్తున్న సందర్భం కాదు, ఇది పొద్దున ఆయన వాకింగ్ చేస్తున్న సందర్భంలో దస్తగిరి అనే వ్యక్తి తనను కత్తితో దాడి చేసేసి చంపేసిందని చెప్పేసి వార్తలు ఇప్పుడు మా అడ్వకేట్ గ్రూప్లలో ఇది కొంచెం సీరియస్ గా వైరల్ అవుతా ఉన్నది. సో దీని మీద అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అడ్వకేట్ మీద జరుగుతున్న దాడిని పూర్తిగానే అయితే నేను ఖండిస్తా ఉన్నాను. ఇటువంటి పునరుద్ధరణ కాకుండా చర్య తీసుకోవాలి. అయితే వివరాలకు వెళ్తే దస్తగిరి అనే వ్యక్తి ఎక్కడైతే మన ఇజ్రాయెల్ అడ్వకేట్ గారు ఉన్నారో ఆయన సేమ్ అపార్ట్మెంట్ లో ఉంటూనే అదే ఒక అపార్ట్మెంట్ లో ఒక అంటే వేరొక ఫ్యామిలీలో ఒక వివాహితను సంబంధం పెట్టుకున్నాడని చెప్పి చెప్పడం జరుగుతా ఉన్నది. ఆ వ్యక్తికును అంటే దస్తగిరికును వేరొక ఇంట్లో ఎవరైతే మీరు ఎలక్ట్రీషియన్ గా ఉండి ఎలక్ట్రికల్ వర్క్ చేస్తామని చెప్పేసి పోయేసి అదే ఇంట్లోనే ఒక లేడీతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సో ఈ విషయం తెలిసిన ఇజ్రాయెల్ అడ్వకేట్ గారు తనను ఏం జరిగిందని చెప్పి క్వశ్చన్ చేయగానే మాకు ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫార్మ్ చేయడం జరిగిందని తెలిసింది. సో దీన్ని వెంటనే ఇజ్రాయెల్ అడ్వకేట్ ఆ కన్సర్న్ నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఇటువంటి దుర్ఘటనకు ఇతను పాల్పడుతున్నాడని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం వల్ల ఈయన వెంటనే వచ్చేసి ఇదే విషయాన్ని మాకు మందలిస్తే అయిపోతుంది కదా, మమ్మల్ని మీరు ఎందుకు పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లాల్సి వచ్చిందని చెప్పేసి ఇజ్రాయెల్ అడ్వకేట్ గారితో గొడవ పడ్డట్టుగా వార్త కథనాలు ఇప్పుడు బయటకు వచ్చినాయి. సో ఇందులో మరి ఈ విషయాన్ని ఆయన పగబట్టేసి కాపు కాసేసి ఈరోజు పొద్దున ఆయన బయటకు వెళ్తున్న సమయంలో కత్తితో దాడి చేసేసి అటాక్ చేయడం ఆయన మళ్ళీ వీళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో అడ్వకేట్ చనిపోయిందని చెప్పేసి ఇప్పుడే మా గ్రూప్ అడ్వకేట్స్ గ్రూప్ లో న్యూస్ వస్తా ఉందండి. దీన్ని అంటే న్యాయవాదిగా అండ్ మాకు కాంగ్రెస్ పార్టీ లీగల్ సర్వీస్కి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇదివరకు కూడా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ గారి ప్రభుత్వంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా చేయడం జరిగింది. అండ్ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జెడ్పీటీసీగా ఆయన పోటీ చేయడం జరిగింది. సో
వివిధ సేవలు కాంగ్రెస్ పార్టీకి సేవలు అని చెప్తూ న్యాయవాది వృత్తికి తన వృత్తి ధర్మం కింద ఆయనే వెళ్ళేసి తన యొక్క ఆవేదన అంటే డ్యూటీ డిశ్చార్జ్ చేస్తున్నాడు కానీ ఎటువంటి వ్యక్తిగత కక్షలకు అడ్వకేట్స్ కానీ క్లయింట్స్ కానీ లేకపోతే ఇటువంటి నేరస్తులకు ఉండయి అన్న విషయాన్ని వాళ్ళు కానీ ఉదయ్ గారు ఇలాంటి ఘటనలు ఎటువంటి సందర్భం, ఎందుకంటే దస్తగిరి లాంటి వాళ్ళు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఇటువంటి ఘాతుకాలకు పాల్పడుతూ ఉంటే ఇటువంటి కేసెస్ డీల్ చేయాలంటే నెక్స్ట్ అడ్వకేట్స్ ఆలోచించే పరిస్థితి పడిపోతూ ఉంటుంది. కాబట్టి దీనికి ఏమైనా స్ట్రిక్ట్ యాక్షన్స్ అవసరం కనిపిస్తోందా, లేకపోతే స్ట్రింజెంట్ యాక్షన్ ఏమైనా కావాలనిపిస్తుంది దీని మీద? ప్రభుత్వాన్ని కూడా సీరియస్ గా డిమాండ్ చేసేది ఏంటంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటాం. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా ముమ్మాటికి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి. వచ్చేంతసేపు కూడా కోర్ట్స్ అన్ని కూడా బ్యాకప్ చేసి అడ్వకేట్స్ అందరూ కూడా కొట్లాడాలి. ఎందుకంటే ఇటువంటి దుర్ఘటనలు జరిగినప్పుడు మాత్రమే ఇది మనం బయటకు వెలికి తీసుకొని వస్తా ఉన్నాము. అడ్వకేట్స్ మీద చర్య తీసుకోవాలి. అడ్వకేట్ మీద ఎటువంటి అగత్యాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం సీరియస్ గా చర్య తీసుకోవాలి. అండ్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని అంటున్నాం కానీ అటువంటిది ఇంతవరకు అటువంటి చట్టం స్పెషల్ గా రాలేదు. ఒకవేళ వస్తే కనుక అడ్వకేట్స్ యొక్క ప్రివిలేజ్ ఏంటన్నది తెలుస్తుంది. అండ్ ఇంకొకటి రెనాల్డ్ అడ్వకేట్స్ అంటే మంచి అడ్వకేట్స్ ఎవరైతే ఇటువంటి సెన్సేషనల్ కేసెస్ చేసే అడ్వకేట్స్ కూడా ఖచ్చితంగా ఆర్మ్డ్ లైసెన్స్ కూడా అందులో ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే పోలీసులు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకు ప్రొటెక్షన్ ఉన్నది అండ్ దాంతో పొలిటీషియన్స్ ప్రొటెక్షన్ ఉన్నది. కానీ న్యాయాన్ని కాపాడే లా ఆఫీసర్స్ కు మాత్రం ఎటువంటి ప్రొటెక్షన్, వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కింద కూడా ఆర్మ్ లైసెన్స్ ఇవ్వాలి, వెపన్స్ ఇవ్వాలి. సో దట్ ఏంటంటే ఇటువంటి జరిగినప్పుడు వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకునే విధంగా ఉండాలి. అంటే లైక్ మనం ఇంకొకరిని పోయి ఆశ్రయించి ఇంకొకరి మీద మనం ఆధారపడి మన లైఫ్ ప్రొటెక్ట్ చేసే పరిస్థితి కాకుండా ఇటువంటి ఏమైనా జరిగితే కనుక వెంటనే వాళ్ళ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా వెపన్స్ అడ్వకేట్ ఇచ్చే విధంగా ఒక కొంచెం చట్టాలు కూడా తీసుకురావాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. కాదు రైట్ ఉదయకాంత్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us. ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్ చెప్పే ప్రయత్నం చేసినందుకు. ఇజ్రాయెల్ హత్య ఒక్కసారిగా హైదరాబాద్ను ఉలిక్కి పడేలా చేస్తుంది. ఎందుకంటే ఆయన అడ్వకేట్, ఒక అడ్వకేట్కే ఇటువంటి దారుణాలు జరిగితే ఇక సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి అంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. పెట్రీషియా, కుమార్తె చెప్పిన ఆ అంశాన్ని చూసాం. ఒక ఇష్యూకి సంబంధించి ట్యాకిల్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇష్యూ ట్రిగర్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? కేవలం ఇక్కడ దస్తగిరి ఒక్కడే ఉన్నాడా, లేకపోతే దస్తగిరి వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారనుకోవాలా? ఎస్, దస్తగిరి చంపిన తర్వాత అతనే ఐఏఎస్ సదర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడంటూ కూడా సమాచారం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక అడ్వకేట్కే ఇంత సురక్షత లేకపోతే ఇంకా కామన్ ప్రజలకి ఎక్కడి నుంచి ఉంటుంది? ఇప్పటికే అడ్వకేట్ వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు కూడా అనేక సార్లు ఈ క్వశ్చన్ని తెరపైకి తెచ్చారు. మా అడ్వకేట్లకి కూడా పూర్తిగా రక్షణ కల్పించాలి, మాకు లీగల్ వెపన్స్ అనేది ఇవ్వాలి, లీగలైజ్ గన్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే పలు అడ్వకేట్స్ కూడా సెన్సేషనల్ కేసు చేస్తూ ఉంటారు. దాని పక్కన ఇరుపక్కన ఉన్న వాళ్ళు బెదిరించడం, దాని తర్వాత వాళ్ళకి ప్రాణహాని కూడా ఉంది అంటూ కూడా గతంలో అడ్వకేట్స్ అందరూ వచ్చి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాడ్ పూర్తిగా చూసుకుంటే కూడా ఒకవైపు ఈ ప్రొటెక్షన్కి సంబంధించిన యాక్ట్ అయితే రావాలి మాకు అడ్వకేట్స్ అందరికీ కూడా. గతంలో కూడా అనేక సార్లు బెదిరింపు కాల్స్ అడ్వకేట్స్కి, అదే తర్వాత ఒక ఇష్యూని బేస్ చేసుకొని మేము ఎప్పుడైనా తెరపైన మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇరుపక్కన ఉన్న వాళ్ళు చాలామంది క్రిమినల్ లాగా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది బెదిరించడానికి ప్రయత్నిస్తారు, కొంతమంది అయితే మా ప్రాణాలు సైతం తీయడానికి కూడా లెక్క చేయరు. అటువంటి టైంలో మాకు వెపన్స్ అనేది, లీగల్ వెపన్స్ అనేది కావాలి. ఆ తర్వాత ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము మాకు భద్రత అనేది కల్పించాలంటూ కూడా అడ్వకేట్స్ అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇజ్రాయెల్ అనే వ్యక్తిని అతి దారుణంగా పొడిచి చంపిన దస్తగిరి కేవలము వద్దు, ఆ పని చెయ్యొద్దు అన్న పనికి మాత్రమే అతను ఇటువంటి దారుణానికి ఒడికట్టాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద వివాహితతో సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఇక్కడ ఫ్యామిలీస్ ఉన్న ఏరియా, ఇటువంటివి పాల్పడకండి, ఇది చాలా డీమోరలైజింగ్గా అనిపిస్తుంటుంది అందరికీ కూడా, ఎథిక్స్ మర్చిపోతున్నారు మీరు అంటూ కూడా ఇలా కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు వినకపోవడం, ఆ తర్వాత ఇజ్రాయెల్ వెళ్ళి స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము, ఆ తర్వాత కూడా పూర్తిగా చూసుకుంటే కూడా ఒకవైపు పూర్తిగా చూసుకుంటే కూడా అతను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడము, ఆ తర్వాత కూడా అతను వినకపోవడం, దస్తగిరి ప్రీ ప్లాన్గా రెక్కి నిర్వహించి అతి దారుణంగా ఒక అడ్వకేట్ ఇజ్రాయెల్ని హత్య చేశాడని కూడా పూర్తిగా తెలుస్తుంది.
రైట్ పెట్రీషియా, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మొత్తంగా అయితే మాత్రం మీ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటు బయట సమాజంలో ఎటువంటి పరిస్థితులు మీకు చూపించడం తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగ్యాన్ని ఈ కథలను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం RTVకి లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలను చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి ఇజ్రాయెల్ కుమార్తె, మృతుడు ఇజ్రాయెల్ కుమార్తె రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆమె ఏమంటున్నారో చూద్దాం. డాడీ ఉంటాడు, ఆ డాడీ దగ్గరికి వచ్చి ఆ తాత దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు వచ్చి ముచ్చట్లు పెట్టడం స్టార్ట్ చేసినాడు. ఈరోజు మార్నింగ్ కూడా యాడ్ టాక్ విత్ దట్ అంకుల్, ఆ ముసలాయనతో. మా డాడీ ఇట్లా టర్న్ తీసుకొని, ఇది మా బ్లాక్స్ మా ఇల్లు టర్నింగ్ దగ్గర వచ్చేసి అపార్ట్మెంట్ పేరు మీద ఉండే లోటస్ అపార్ట్మెంట్ పక్కన బిల్డింగ్ డబుల్ స్టోర్ 9-7 అతను పెట్టుకున్నది ఆ లోటస్ అపార్ట్మెంట్ వాళ్ళతో. ఆయన పెట్టుకుంది శ్రీనివాస్ అపార్ట్మెంట్. మా డాడీ గ్రౌండ్ ఫ్లోర్ లో అపార్ట్మెంట్ లో ఉంది. ఆల్రెడీ ఇంకో పోర్షన్ ఉంది అక్కడ మీరు చూస్తే అక్కడ పేరు ఉంటుంది మా డాడీ ఈ ఇజ్రాయెల్ అని. వాళ్ళకి సర్వెంట్ ఉంటారు కదా అపార్ట్మెంట్స్ కి, ఆ సర్వెంట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. వాళ్ళకి ఒక పాప. దస్తగిరి ఇస్ డిఫరెంట్ పర్సన్. నేను చెప్తున్నది వాట్ ఇష్యూ మెయిన్ ఎవరి వల్ల అయింది. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, వాళ్ళకి ఒక పాప ఉంటుంది. సో వైఫ్ ఈ దస్తగిరి అనే ఆయన అపార్ట్మెంట్స్కి వెళ్ళి ఎలక్ట్రీషియన్ వర్క్ అవన్నీ చేసినప్పుడు దే ఆర్ ఎన్ అఫైర్. సో ఇది ఇష్యూ తెచ్చి సెక్రటరీ దగ్గర అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు క్రిస్టియన్స్ ఏదో తెలియదు, అంత ఐడియా లేదు సార్. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ ఇన్ ది సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్, క్రిస్టల్ బార్ పక్కకు. దాని తర్వాత మా డాడీ ఏం చేసిందంటే 1 month బ్యాక్ ఆయన కాల్ చేసి ఎక్కడున్నో ఇంట్లో వర్క్ ఏదున్నా మేము ఆయననే పిలుస్తాం, ఎక్కడున్నో అంటే ఈ సెట్ ఎంటైర్ ఏవైతే అయ్యిందో ఏది అఫేర్ ఉందో అదంతా చెప్పినప్పుడు, అరే అవి అంతా ఎందుకురా వచ్చి పని చేసుకో అంటే నువ్వే దాపెట్టిన వాళ్ళని. మా డాడీకి అపార్ట్మెంట్ లో గ్రౌండ్ ఫ్లోర్ మా డాడీ ఆ బ్లాక్ అపార్ట్మెంట్స్ నువ్వే దాపెట్టిన వాళ్ళని నువ్వు మా ఇద్దరిని అరేంజ్ చేయి, ఇప్పుడు మా ఇద్దరిని కలుపు అంటే నేను బ్రోకర్ని కాదు నేను అడ్వకేట్ని అని మా డాడీ చెప్పాను. మా డాడీ ఎవరికి దస్తగిరికి ఒక్కడున్నప్పుడు వస్తుంది దస్తగిరి ఇట్లా వస్తుంటే మా డాడీ ఇది సేఫ్ కాదు, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, సంథింగ్ ఇస్ గోనా హ్యాపెన్ అని మా డాడీ ఇది సేఫ్ కాదు ఆ కంప్లైంట్ ఇద్దామనే ముందు మాకు చెప్పిండు. అక్కడ కూర్చొని ఇట్లా అయితే నేను కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను. ఏ రోజు అయింది ఈ ఇన్సిడెంట్? ఇలా కంప్లైంట్ మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు IAS అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, PSIR ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు IAS అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.